విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మరో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 'ఎఫ్2', 'ఎఫ్3' వంటి హిట్ సినిమాల తర్వాత వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటించే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే ఆయనకు జోడీగా నటించే హీరోయిన్ ఎంపిక ఇంకా కొనసాగుతూనే ఉందని సమాచారం. టాలీవుడ్‌లో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్‌లో ఆయన సినిమాలు వరుసగా విజయాలు సాధించడం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 2025లో విక్టరీ వెంకటేష్‌తో, 2026లో మెగాస్టార్ చిరంజీవితో వరుస బ్లాక్ బస్టర్లు అందుకున్న ఆయన ప్రస్తుతం ఇండస్ట్రీలో తోపు డైరెక్టర్ అనే ముద్ర వేసుకున్నారు. యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని తహతహలాడుతున్నారు. తాజాగా ఆయన వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో కలిసి ఓ మల్టీ స్టారర్ తీస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో వెంకటేష్‌తో కలిసి తెరకెక్కించిన 'ఎఫ్2, ఎఫ్3' సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రాగా, ఈ ఏడాది వచ్చిన 'మనశంకర వరప్రసాద్ గారు'లో వెంకీ క్యామియో రోల్ పోషించారు. ఇక అనిల్ రావిపూడికి దర్శకుడిగా 'పటాస్‌తో ఛాన్స్ ఇచ్చారు నందమూరి కళ్యాణరామ్. ఈ కలయికలో వస్తున్న తాజా మూవీ గురించి అప్పుడే ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. వెంకటేష్‌తో కలిసి కళ్యాణరామ్ స్క్రీన్ పంచుకోబోతున్నారనే వార్తలు రావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత హైప్ ఏర్పడింది. కథలో కీలక మలుపు తిప్పే పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపిస్తారని, అదే సమయంలో ఆయన పాత్రలో వినోదం కూడా ఉండబోతుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను 2027 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి సీజన్ అనిల్ రావిపూడికి బాగా కలిసొచ్చిన నేపథ్యంలో అదే సెంటిమెంట్‌ను కొనసాగించాలని భావిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా భారీ స్థాయిలో కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.